తుడరం స్టారింగ్ మోహన్ లాల్, శోభన, థామస్ మాథ్యూ ఇన్ ద లీడ్ రోల్స్. డైరెక్టెడ్ బై తరుణ్ మూర్తి. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయినప్పుడు చాలా బాగుందని ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో మోత మోగిపోయింది. ఈ మూవీ April 25న రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా. మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే యావరేజ్ అనిపించింది. కథ విషయానికొస్తే మోహన్ లాల్ యాజ్ బెంజ్ షణ్ముగం. హిల్లీ ఏరియాలో ఒక టాక్సీ డ్రైవర్. ఒకరోజు కార్‌కి చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. మెకానిక్ షెడ్‌లో రిపేర్ చేయడానికి ఇస్తారు. తర్వాత కార్ మిస్ అయ్యిద్ది మెకానిక్ షెడ్ నుంచి. అండ్ తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఉందని చెప్తారు. అసలు కార్ మెకానిక్ షెడ్ నుంచి పోలీస్ స్టేషన్‌కి ఎలా వెళ్ళింది? ఎవరు తీసుకువెళ్లారు? ఎందుకు తీసుకువెళ్లారు? ఎందుకు పోలీస్ స్టేషన్‌లో ఉందనేది రిమైనింగ్ స్టోరీ. ఇదొక రివెంజ్ డ్రామా స్టోరీ. మూవీ టీమ్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌లో మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడా రివీల్ చేయలేదు. అది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇలాంటి ఫ్యామిలీ డ్రామా మూవీస్‌లో చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారు. ఈ మూవీలో ఆనందం మూవీ ఫేమ్ థామస్ మాథ్యూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ యాక్టింగ్ కూడా బాగా చేశారు. విజువల్లీ చాలా బాగుంది. హిల్లీ ఏరియాస్ అండ్ నేచర్‌ని బాగా చూపిస్తారు. అండ్ అంతా న్యాచురల్‌గా ఉంటది. టెక్నికల్లీ కూడా చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మూవీకి పర్ఫెక్ట్‌గా ఉంది. ప్రీ ఇంటర్వెల్‌లో స్టోరీ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. మోహన్ లాల్ గారు యాంగర్‌ని కంట్రోల్ చేసుకునే అప్పుడు యాక్టింగ్ బాగుంటది. పోలీస్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ ఎవరో కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ మనకు కూడా కోపం వస్తది అండ్ ఇన్వాల్వ్ అయిపోతాం. మూవీలో నెగటివ్స్ వచ్చేసరికి మూవీ రన్ టైమ్ 2 hours 46 minutes. చాలా లెంథీగా అనిపిస్తది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటది. మూవీ క్యారెక్టర్ సెటప్‌కి చాలా టైం తీసుకుంటారు. అండ్ ఫ్యామిలీ మధ్య ఎమోషన్స్ చెప్పడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకుంటారు. మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యేది ప్రీ ఇంటర్వెల్ నుంచి. అప్పటి వరకు స్లోగా వెళ్తుంది. మలయాళం మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళకి బానే అనిపిస్తది. మనకి 'దృశ్యం' అండ్ 'దృశ్యం 2' మూవీ ఫీల్ వస్తది లొకేషన్స్ వల్ల అండ్ ఫ్యామిలీ డ్రామా వల్ల. మోహన్ లాల్ గారి లుక్ కూడా సేమ్‌గా ఉంది. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే వన్ టైమ్ వాచబుల్ ఫర్ మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ అండ్ ద సెకండ్ హాఫ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.